దీపావళి పండుగ ప్రతి సంవత్సరం దీపావళి పండుగ ఆశ్వీజ బహుళ అమావాస్య రోజున జరుపుకుంటాము. అమావాస్య తేదీ ప్రారంభం వచ్చి 2025 సంవత్సరం అక్టోబర్ 20వ తేదీ సోమవారం రోజున మధ్యాహ్నము 1:37 ప్రారంభమయ్యి 2025 సంవత్సరం అక్టోబర్ 21వ తేదీ అనగా మంగళవారం రోజున సాయంత్రం 4:03 వరకు ఈ అమావాస్య తేదీ అయితే ఉంటుందండి. ఏ రోజు సాయంత్రం అమావాస్య గడియలు ఉంటాయో ఆ రోజు దీపావళి పండుగగా చేసుకుంటాము. కాబట్టి ఈ సంవత్సరం దీపావళి పండుగ నిర్వహించుకోవాల్సిన తేదీ వచ్చి 2025 సంవత్సరం అక్టోబర్ 20వ తేదీ అనగా సోమవారం రోజున. ఈ రోజున లక్ష్మీదేవికి పూజ చేసుకోవాల్సిన శుభ సమయం వచ్చి అక్టోబర్ 20వ తేదీ సోమవారము సాయంత్రం 6:59 నుండి 8:32 లోపు మన పూజ అయితే ప్రారంభించుకోవచ్చు. ప్రదోషకాల సమయం వచ్చి సాయంత్రం 5:43 నుండి 8:11. వృషభకాల సమయం వచ్చి రాత్రి 7:14 నుండి రాత్రి 9:15 వరకు. ఈ సమయంలో అమ్మవారిని పూజిస్తే అఖండ ఐశ్వర్యాలు సిద్ధిస్తుందంటారు. అందుకని ఈ పైన చెప్పిన ఏ సమయంలో అయినా మనం అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. ఇంకా నోములు నోచుకోవచ్చు. ఉదయం సమయం నోములు అనేవి కూడా నోచుకోవచ్చండి. ఇంకా ఉదయం సమయంలో నోములు నోచుకునేవారు అక్టోబర్ 21వ తేదీ మంగళవారము ఉదయం 6:41 నుండి 8:15 వరకు మంచి శుభగడియలు అయితే ఉన్నాయండి. ఈ సమయంలో మనం నోములు అనేది నోచుకోవచ్చు. ఇంకా ఈ దీపావళి రోజున అర్ధరాత్రి సమయంలో అమ్మవారిని పూజిస్తే సంపదలు ఎప్పటికీ తరగకుండా ఉంటాయని, వృద్ధి చెందుతాయని, అష్టైశ్వర్యాలతో ఉంటామనేది ఒక నమ్మకం అండి. అందుకని అర్ధరాత్రి వేళలో లక్ష్మీదేవి అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది అంటారు. అర్ధరాత్రి పూజా సమయాన్ని నిశితకాల పూజా సమయం అంటారు. అయితే ఈ నిశితకాల పూజా సమయం లేదా అర్ధరాత్రి పూజా సమయం వచ్చి 2025 సంవత్సరం అక్టోబర్ 20వ తేదీ అర్ధరాత్రి 11:28 నుండి 12:17 లోపు అమ్మవారికి పూజ చేసుకునే వారు చేసుకోవచ్చండి.